तीसरी बात बोला हूँ, మూడో మాట చెప్పాను, जो भलाई करने के लिए भी आपको मालूम है, लेकिन भलाई नहीं करेगा तो भी पाप है। నువ్వు మంచి చేయగలుగుతావు కానీ మంచి చేయకపోతున్నావు చూడు, అది కూడా తప్పే, పాపమే. और मैं बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలనుకుంటున్నా, पुत्र आपको छुटकारा देगा। ఆయన తప్పకుండా కుమారుడు. విడుదల చేస్తాడు. కుమారుడు నీకు తప్పకుండా విడుదల కలగజేస్తాడు. वो मसीह यीशु संसार में आया యేసుక్రీస్తు లోకం మీదికి వచ్చాడు आपको छुटकारा देने के लिए, నీకు విడుదల కలగజేయడానికి, आपको तकलीफ को हटाने के लिए, నీకు విడుదల కలగజేయడానికి, आपको दुख को हटाने के నీ लिए, దుఃఖం నుంచి విడుదల आपको కలగజేయడానికి, बीमारी को हटाने के నీ लिए, అనారోగ్యం నుంచి విడుదల కలగజేయడానికి, आपको संकट से बचाने के నీ लिए। కష్టాల నుంచి విడుదల కలగజేయడానికి. हालेलुया, హల్లెలూయా. यीशु ही छुटकारा देने वाला, యేసుక్రీస్తు విడుదల కలగజేస్తాడు. उसका बिना कोई छुटकारा नहीं दे सकता है। ఆయన లేకుండా ఎవ్వరు విడుదల కలగ చేయలేరు. ये सिर दर्द हो रहा है, తలనొప్పి లేస్తుంది, झंडू बम लगाते हो, జెండు బాంబు పెట్టుకుంటావు, जब झंडू बम जब तक है तब तक आपका सिर दर्द का